ఎందుకు వెళ్ళింది భూమి కిందికి? భూమి కింద పాతాళం ఉంది. చెప్పండి, భూమి కింద ఏముంది? పాతాళం ఉంది. ఆ పాతాళములో ఎవరున్నారంటే, సృష్టి ఆరంభము నుంచి, ఆదాము నుంచి క్రీస్తు యేసయ్య వరకు పరిశుద్ధులు ఉన్నారు, పాపాత్ములు ఉన్నారు, పుణ్యాత్ములు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా పాతాళములోనే ఉన్నారు. హల్లెలూయా! అదేంటండి పాస్టర్ గారు, హానోకు దేవునితో నడిచాడని ఉంది కదండి, నోవహు దేవుడు ఏం చెప్తే అది చేశాడని ఉంది కదండి, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని బైబిల్ చెప్తుంది కదండి. అవును, చెప్తుంది. మరి వాళ్ళందరూ ఏమైపోయారు? వాళ్ళందరూ పైకి వెళ్ళకుండా కిందకి వెళ్ళిపోయారా? అయ్య బాబోయ్, అదేంటండి, అసలు ఏం బాగుందండి ఆ రూలు. అందుకోసమే మన ప్రభువు చనిపోయి కిందికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. వాక్యములో ఉంటుంది, 68వ కీర్తన, చెరను చెరగా కొనిపోయాడు మన ప్రభు. హల్లెలూయా! కిందికి వెళ్ళి ఆదాము మొదలుకొని క్రీస్తు యేసు వరకు ఎవరైతే పరిశుద్ధులుగా ఉన్నారో, దేవభయము కలిగి, దేవభక్తి కలిగి, ప్రార్థనతో, విశ్వాసంతో, భయభక్తులతో వాక్యాన్ని అనుసరించి దేవుని కొరకు నిలబడ్డారో, వాళ్ళందరి ఆత్మలను తీసుకొని పైకి వచ్చారండి. మరి వారందరి ఆత్మలు తీసుకురావాలంటే సువార్త ప్రకటన అవసరం. కింద సువార్త ప్రకటించారు. యేసు నామము లేకుంటే, యేసే రక్తమును ఆశ్రయించకుంటే ఎవ్వరికీ పరలోకం లేదు, పరలోకం రారు. కాబట్టి శుక్రవారం మధ్యాహ్నం నుంచి శనివారం అర్ధరాత్రి వరకు సువార్త ప్రకటించి పాతాళములో సువార్త ద్వారా విడిపించినటువంటి ఆత్మలన్నిటినీ తీసుకొని క్రీస్తు యేసునందున్న వారందరికి విశ్రాంతినిచ్చుట కొరకై పరదైస్సును ఒకటి ఏర్పాటు చేసి ఆ పరదైస్సులోకి తీసుకెళ్ళి పెట్టారు ఆ ఆత్మల్ని. దేవునికి స్తోత్రం. కొంతమందికి అర్థం కావట్లేనట్టుంది. దానికి తోడు ఎండోటు తోడుగా ఉంది. హల్లెలూయా! కొంచెం అర్థం చేసుకోండి. ఇది చాలా చాలా సీరియస్ సబ్జెక్టు. చెప్పడానికి కూడా నాకు శక్తి చాలదన్నమాట, అంత గొప్పది ఇది. హల్లెలూయా! అంతకుముందు పరదైసు లేదు. మీకు బాగా అర్థం అవ్వాలంటే, అయ్యగారు అమ్మగారు ఇప్పుడు ఎక్కడున్నారు చెప్పండి? సమాధిలో ఉన్నారా? సమాధి తవ్వి చూద్దామా? ఆనాక ఎస్ఐ గారు బట్టలు మార్చుకుని గమ్మున వచ్చేయండి. మళ్ళీ మచ్చలాడతాయని నా బాధ. అందరిని వదిలేసారి నన్నే చూస్తారు ఈయనంటే, మరి నేను ఏం చేయను, మీరే ఉన్నారు ఎదరా. అక్కడ తవ్వితే ఏమీ ఉండదు. 4 ఏళ్ళు అయిపోయింది, 4 సంవత్సరాలు అయిపోయింది, 5వ సంవత్సరంలోకి వెళ్ళిపోతున్నాం. ఏమీ ఉండదు అక్కడ. శరీరం ఉండదు, నరాలు ఉండవు, అవయవాలు ఉండవు. ఉంటే జస్ట్ ఎముకలు మాత్రం ఉంటాయి. మరి వారు ఎక్కడున్నారు ఇప్పుడు? పాతాళములోనా? పాతాళానికి వెళ్ళాల్సిన పని ఇప్పుడు లేదు. ఎక్కడున్నారంటే, 2వ మాటలో యేసయ్య చెప్పారు కదా దొంగతో, నేడు నీవు నాతో కూడా పరదైసు అనే మాట అంతకుముందు ఇంకెప్పుడు రాలేదు ఆయన నోటంట. ఆ రోజే వచ్చింది. కారణం ఏంటంటే, ఆ రోజే పరదైసు అనేటువంటి నూతన స్థలాన్ని మన ప్రభువు సిద్ధం చేసి స్టార్ట్ చేశాడు. హల్లెలూయా! క్రీస్తు నందుండి మృతులైన మృతులందరి ఆత్మలు సేద తీరే స్థలం అది, విశ్రాంతి పొందుకోవలసిన స్థలం అది. క్రీస్తు నందున్నవారు, క్రీస్తులో లేనివారు కిందకే వెళ్ళాలి, పాతాళం. క్రీస్తు నందున్నవారు నెమ్మదిగా విశ్రాంతి పొందు స్థలము అది. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే, ధనవంతుడు లాజరు
పాతాళములో. ధనవంతుడు బాధపడుతూ ఉంటే ఆ పక్కనే లాజరు అబ్రహాము రొమ్మున హాయిగా ఉన్నాడంట. చాలామంది అంటారు పరదైసులో ఉన్నాడు అంటారు. పరదైసు పైన ఉంది, పాతాళములోనే ఓ పక్కన అబ్రహాం ఉంటే ఓ పక్కన ఈ ధనవంతుడు మండిపోతా కాలిపోతూ ఉన్నాడు. యేసయ్య మరణం తర్వాత పరదైసు ఏర్పడింది, పరదైసుని ఏర్పాటు చేశారు. ఇప్పుడు అయ్యగారు అమ్మగారు ఆత్మలు, క్రీస్తు నందుండి మృతులైన వారందరి ఆత్మలు విశ్రాంతి తీసుకునేది పరదైసులోనే. పరదైసు ఎప్పుడు ఏర్పాటు చేయబడిందంటే యేసయ్య సిలువలో మరణించిన రోజే ఏర్పాటు చేయబడి, ఆ రోజే ఓపెనింగ్ పరదైసు. హల్లెలూయా. ఆ విధంగా చెరగా తీసుకొని విమోచించి వారికి సువార్త ప్రకటించి వారి ఆత్మలన్నీ విడిపించి పరదైసులోకి తీసుకెళ్ళిపోయారు యేసయ్య. అలా తీసుకెళ్ళి అక్కడ పెట్టి మరలా వచ్చారు. అది జరిగింది శనివారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ స్త్రీలు చూస్తున్నారు, అడుగుతున్నారు, ఏడి మా ప్రభువు, ఎక్కడ మా ప్రభువు అని అంటే ఆయన ఇక్కడ లేడు. ఇక్కడ ఎందుకుంటాడు ఆయన? ఇక్కడ ఉండటం కోసం రాలేదు ఆయన. తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. సమాధిని జయించి మరణాన్ని ఓడించి మృత్యువునే మృతి పొందించి ఆయన లేచి ఉన్నాడు అని చెప్పారు. హల్లెలూయా. ఆ తర్వాత రైట్, వినండి. మనం ఆనవాళ్ళు చూద్దాం రండి. ఆయన ఎక్కడ పరుండబెట్టారో, ఎక్కడ పండుకొని ఉన్నాడో మనం చూద్దాం రండి అని చూపెట్టి ఆ దేవదూత చెప్తున్నాడు, మీరు వెళ్ళి శిష్యులకు తెలియచేయండి. ఆ తర్వాత అంటున్నాడు, అందరికీ తెలియచేయండి. ఆ తర్వాత అంటున్నారు, మీరు ఆయన్ని చూస్తారు. హల్లెలూయా. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు మరణాన్ని జయించి సమాధిని ఓడించి రోమా ప్రభుత్వపు సీల్ని, సంకెళ్ళని, ఆ సైనికులను అందరినీ కూడా ఓడించి ఆయన పునరుత్థానుడయ్యాడు, సజీవుడిగా నిలిచాడు. పునరుత్థానుడయ్యాడు అనే మాట కట్టుకథ కాదు. ఆయన తిరిగి లేచాక 40 రోజుల్లో 11 సార్లు కనపడ్డాడు ఆయన. చెప్పండి, ఎన్నిసార్లు కనపడ్డారు? 11 సార్లు. 40 రోజుల పాటు భూమి మీదే తిరుగుతూ ఉన్నారు ఆయన. 40వ రోజున అందరూ చూస్తుండగా ఆరోహణం అయిపోయే ముందు చెప్తారు, నేను తండ్రి వద్దకు వెళుతున్నాను, ఆయన కుడిపార్శ్వన కూర్చుని మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, మీ అందరి కొరకు నివాస స్థలాలు సిద్ధపరచ వెళుతున్నాను, ఆ తర్వాత నేను మరలా వస్తాను, నేనుండు చోట మిమ్మల్ని ఉంచుట కొరకై తీసుకుని పోవడానికి మరలా రాబోతున్నాను. అయితే మిమ్మల్ని అనాథలుగా వదలటం లేదు. మీరందరూ చెదిరిపోక ఒక చోట కూడి ఉపవాసం ఉండి ప్రార్థించండి. నేను తండ్రిని వేడుకుంటాను, వేరొక ఆదరణకర్తను మీకు నేను. దేవునికి స్తోత్రం. పరలోకం ఉన్నది అనే రుజువు ఏమండి కంప్లీట్గా తెలిసింది ఆ రోజు. అంతకుముందు ఉందో లేదో అనుకునేవాళ్ళం. పరలోకమంట నరకమంట ఏంటో ఏమో అని అనుకునేవాళ్ళం. కానీ ప్రభు ఆ రోజు చెప్పారు, నేను తండ్రి దగ్గరికి వెళుతున్నాను, అక్కడ నివాసాలు సిద్ధపరుస్తాను, అక్కడ నేనుండే చోట మీరు కూడా ఉండుట కొరకే మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళతాను, సిద్ధంగా ఉండండి, మిమ్మల్ని ఏమీ అనాథలుగా వదలను, నేను వెళ్ళి తండ్రిని వేడుకొని వేరొక ఆదరణకర్తని మీకు నేను పంపిస్తాను, ఆయన మిమ్మల్ని సర్వసత్యములో నడిపిస్తాడు అని చెప్పారు.
హల్లెలూయా. ఆయన పునరుత్థానుడయ్యాడు గనుకే పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చింది మన మీదికి. ఆయన పునరుత్థానం కాకపోతే మృతుల లోకములోనే ఉంటే పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదికి మన మీదికి రాలేడు. ఆయన పునరుత్థానుడయ్యాడు కాబట్టి మనకి ఆదరణకర్తను పంపించాడు. ఆయన మృత్యువును జయించాడు కనుకనే పరలోకానికి చేరాడు. ఆయన మరణాన్ని ఓడించాడు కనుక ఆయన నమ్ముకున్న మనందరికీ కూడా మరణం మీద అధికారాన్ని ఇచ్చాడు. మరణం మనల్ని ఏమీ చేయదు. హల్లెలూయా. మరణం మన మీద అధికారం మరణానికి లేదు. మరి అయ్యగారు చనిపోయారు కదండి అంటే దాన్ని బైబిల్ సిద్ధాంత ప్రకారం ప్రభువునందు నిద్రించుట అనాలి తప్ప చనిపోవుట మరణించుట కాదు. మనం స్లాగ్లో అలాగ అనేస్తాం, చనిపోయారు, పరమపదించారు, మరణించారు, కాలం చేశారు అని ఏదో ఉపయోగిస్తాం. కానీ బైబిల్ పదం ఏంటంటే క్రీస్తునందుండి నిద్రించుట. క్రీస్తునందున్న వారికి మరణం లేదు. మరణం వారిని ఏమీ చెయ్యలేదు. మరణం ఓడిపోయింది. మరణపు ముళ్ళు విరిగిపోయింది. ఈ మరణాన్ని తీసుకొచ్చిన సాతానిక తల చితకు తొక్కబడింది. ఇంకా వాడికి అధికారము లేదు. ఇన్ని గొప్ప సత్యాలు, ఇన్ని గొప్ప ఆశీర్వాదాలు కేవలం ఈ పునరుత్థానం వల్ల మాత్రమే సాధ్యమయ్యాయి. ఇంకో విషయం చెప్పనా, యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు సంఘం లేదు. యేసయ్య మరణించి పునరుత్థానుడైన తర్వాత పేతురుకి చెప్పాడు, పేతురు బండ మీద సంఘమును, అది ఏ బండ అంటే క్రీస్తునే బండ. ఆయన ఉన్నప్పుడు సంఘం లేదు. ఆయన పునరుత్థానుడు అయిన తర్వాతే సంఘం ఏర్పాటు మొదలయ్యింది. పేతురుకి చెప్పాడు సంఘాన్ని కట్టు అని. అపోస్తల కార్యముల గ్రంథము నుంచి సంఘం స్థాపించబడింది, సంఘం కట్టబడింది, మందిరాలు నిర్మించడం ప్రారంభమయ్యాయి. పునరుత్థానం వల్లే సంఘం స్టార్ట్ అయ్యింది. హల్లెలూయా. ఇంకా చాలా దీవెనలు పునరుత్థానం వల్ల, చాలా ఆశీర్వాదాలు పునరుత్థానం వల్ల మనం పొందుకున్నామండి. కాబట్టి పునరుత్థానం అంటే ఆషామాషి కాదు. పునరుత్థానం అని అంటే భూమి పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు ఎవ్వరికీ జరగనిది, ఎవ్వరికీ సాధ్యం కానటువంటి అద్భుతమైనటువంటి ప్రత్యక్షత పునరుత్థానం. అది మొట్టమొదటిగా యేసయ్యే పొందాడు. ఆ నెక్స్ట్ వరుసలో మనమున్నాం. ఆయన ఏ విధంగా పునరుత్థానుడయ్యాడో మనం కూడా పునరుత్థానులం అవుతాం. దేవునికి స్తోత్రం. ఆయన మొదటిసారి వచ్చినప్పుడు దీనుడిగా, రిక్తునిగా తను తాను తగ్గించుకుని వచ్చాడు. రెండవసారి అలా రాడు. కడబోర శబ్దము మ్రోగగానే క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. అప్పటికి ఇంకా మనం సజీవులుగా ఉన్నామనుకోండి, ఈ దేహాన్ని వదిలేసి ఆ శబ్దం వినబడగానే ఆత్మలు ఎదుర్కొని వెళ్ళిపోతాయి. పుణ్యాత్ములు వెళ్ళిపోతారు, పరిశుద్ధులు వెళ్తారు, అందరూ వెళ్ళిపోతారు. అందరూ వదిలేయాల్సిందే దేహాలు. వెళ్ళిన తర్వాత అక్కడ తీర్పు జరుగుతుంది, 1000 ఏండ్ల పాలన జరుగుతుంది. ఆ తర్వాత పరలోకము, నరకము, నిత్య జీవము, నిత్య నరకము ఆ తర్వాత జరుగుతాయి. దేవునికి స్తోత్రం. అందుకొరకే మన ప్రభు మనకు మాదిరిగా, ఇదిగో మరణం మిమ్మల్ని ఏమీ చేయదు, మరణం మీ మీద ప్రభుత్వం చేయదు, మరణపు ముళ్ళు విరిచేశాను, మరణం యొక్క బలాన్ని విరగొట్టేశాను, నేను మృత్యుంజయుణ్ణి, పునరుత్థానుణ్ణి అని చాటించారు, నిరూపించారు. సజీవుడిగా నిలిచి నేను నేడు, నిన్న, నిత్యము నేను నిరంతరము ఉండేవాడనని రుజువు చేశారు. అదే ఈ పునరుత్థాన పండుగలో ఉన్నటువంటి మర్మం. హల్లెలూయా. కేవలం ఏదో ఈ క్రిస్మస్ జరిపించుకున్నట్లుగా 40 రోజులు ఉపవాసాలు ఉన్నాం, ప్రార్థనలు పెట్టుకున్నాం కాబట్టి ఈ ఆఖరి రోజున చక్కగా కూరలు వండుకొని, బిర్యానీ చేసుకుని,
చక్కగా డ్రింకులు తాగేసి చక్కగా పండగ చేసుకుందామని కాదండి. ఈ పండుగలో ఉన్నటువంటి మోరల్ వాల్యూస్, ఈ పండుగ వెనక దాగి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మర్మాలని ఎరిగి ఆ పునరుత్థాన శక్తిని మనం పొందుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాంటి పునరుత్థాన శక్తి, పునరుత్థాన దీవెన, పునరుత్థాన మహిమ మనందరినీ ఆవరించునుగాక. అందరు కళ్ళు మూసుకోనండి, అందరు కళ్ళు మూసుకోనండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకోవాలి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఒక 5 నిమిషాలు ఒక చిన్న పాట, ఒక పల్లవి మాత్రం నేను పాడుతాను. అందరు కళ్ళు మూసుకోండి. ఆ పునరుత్థాన శక్తి, పునరుత్థాన బలము. హల్లెలూయా, 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 హల్లెలూయా. శక్తినిచ్చు ఆత్మా, బలమునిచ్చు ఆత్మా, జ్ఞానమిచ్చు ఆత్మా, బుద్ధినిచ్చు ఆత్మా. అందరు కండ్లు మూయాలి. ఐదే 5 నిమిషాలు ఆరాధన చేద్దాం. ఆత్మతో నింపు దేవా, పరిశుద్ధాత్మతో నింపు దేవా, ఆత్మతో నింపు దేవా. అందరూ పరిశుద్ధ, మళ్ళా ఆత్మతో నింపు దేవా, పరిశుద్ధ ఆత్మతో నింపు దేవా. అభిషేకించుమయా, ఇప్పుడు అభిషేకించుమయా, ఇప్పుడు అభిషేకించుమయా, అభిషేకించుమయా. శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ, జ్ఞానమిచ్చు ఆత్మ, బుద్ధినిచ్చు, శక్తినిచ్చు ఆత్మ, జ్ఞానమిచ్చు ఆత్మ, మళ్ళా శక్తినిచ్చు ఆత్మ, జ్ఞానమిచ్చు ఆత్మ. అందరూ అడగాలి. శక్తినిచ్చు ఆత్మ, జ్ఞానమిచ్చు ఆత్మ, ఆత్మతో నింపు దేవా, పరిశుద్ధాత్మతో. యేసునామమున ఆత్మతో నింపు, పరిశుద్ధాత్మతో నింపు. అభిషేకించుమయా, ఇప్పుడు అభిషేకించుమయా, ఇప్పుడు సర్వ శరీరులపై నీ ఆత్మను కుమ్మరించు. యవ్వనులు, కన్యలు నీ దర్శనాలు చూడాలి. నీ వెలుగు, నీ ఆత్మ, నీ అగ్ని. సంతోషం, చప్పట్లు. సర్వ శరీరులపై నీ ఆత్మ
ఆత్మను కుమారించు సర్వశర్ నీ ఆత్మ సర్వ శరీరులపై నీ ఆత్మ యవ్వనులు కన్యలు నీ దర్శనాలు చూడగా సర్వ శరీరులపై నీ ఆత్మ కుమారించు యవ్వనులు కన్యలు నీ దర్శనాలు సర్వ శరీరులపై నీ ఆత్మ యవ్వనులు కన్యలు నీ దర్శనాలు శక్తినిచ్చు ఆత్మ బుద్ధినిచ్చు ఆత్మ శక్తినిచ్చు ఆత్మ జ్ఞానమిచ్చు ఆత్మ మాకు శక్తినిచ్చు ఆత్మ జ్ఞానమిచ్చు ఆత్మ ఆత్మతో నింపు దేవా పరిశుద్ధాత్మతో అభిషేకించుమయా ఎప్పుడు అభిషేకించుమయా ఎప్పుడు పెంతెకోస్తు పండుగ నాడు నేను గాలి వంటి శబ్దం పెంతెకోస్తు పండుగ నాడు నేను గాలి వంటి శబ్దము బలమైన ఆత్మ దిగగా ఆత్మ వరాలతో నింపబడింది పెంతెకోస్తు పండుగ నాడు నేను గాలి వంటి శబ్ద బలమైన ఆత్మ దిగగా ఆత్మ వరాలతో శక్తినిచ్చు ఆత్మ జ్ఞానమిచ్చు ఆత్మ ఆమేన్ ఆమేన్ శక్తినిచ్చు ఆత్మ శక్తినిచ్చు ఆత్మ శక్తినిచ్చు ఆత్మ శక్తినిచ్చు ఆత్మ మాకు శక్తినిచ్చు ఆత్మ మనకు శక్తినిచ్చు ఆత్మ బలమునిచ్చు ఆత్మ పునరుత్థాన శక్తి పునరుత్థాన బలము పునరుత్థాన అభిషేకం పునరుత్థాన మహిమ ఇప్పుడే 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 పరలోకపు శక్తి పునరుత్థాన శక్తి పునరుత్థాన బలము పునరుత్థాన మహిమ 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 శబ రబ 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 బల రబ లక రబ శబ బల రబ ఓ శక్తినిచ్చు ఆత్మ బలమునిచ్చు ఆత్మ
బలమునిచ్చు ఆత్మా, జ్ఞానమిచ్చు ఆత్మా, బుద్ధినిచ్చు ఆత్మా. ఆత్ముడా, దైవాత్ముడా, పరిశుద్ధాత్ముడా, ఆదరణకర్త, వెలుగైన దేవా, బల ప్రభావము కలిగిన తండ్రి, శక్తితో నింపువాడా, అగ్నితో మండించువాడా, వెలుగుతో నింపువాడా, రండి రండి రండి, మమ్మల్ని నింపండి, మమ్మల్ని నింపండి, మమ్మల్ని నింపండి, మమ్మల్ని నింపండి. ఒక అగ్ని అభిషేకం ప్రతి ఒక్కరి మీద వ్రాలును కాక. అగ్ని అభిషేకం, అగ్ని అభిషేకం, అగ్ని అభిషేకం. ఆత్మతో నింపు దేవా, పరిశుద్ధాత్మతో నింపు దేవా, అభిషేకించుమయ్యా, ఇప్పుడు అభిషేకించుమయ్యా. చల్లపరచండి, చల్లపరచండి, చల్లపరచండి. తొలకరి వర్షం, చల్లవరి వర్షం, చల్లటి చినుకులు, చల్లటి చినుకులు, పరిశుద్ధాత్మ చినుకులు, పరిశుద్ధాత్మ చినుకులు. ఇప్పుడే యేసు నామం, యేసు రక్తం, యేసయ్య ఆత్మ, యేసయ్య వాక్యం, యేసయ్య వెలుగు, యేసయ్య అగ్ని. నూతన అనుభవంలోనికి నడిపించండి మమ్ములను, నూతన ప్రత్యక్షతల్లో నిలబెట్టండి మమ్ములను, నూతన ఆశీర్వాదాలకి పాత్రులుగా ఉంచండి మమ్ములను. దీవించండి, బలపరచండి, అభిషేకించండి. నా తండ్రి, అభిషేకము రక్షణ ద్వారా వాగ్దానం నీ బిడ్డలందరి మీద విడుదల చేస్తూ మరొకసారి ఇటువంటి ఆనందాన్ని, ఇటువంటి సంతోషాన్ని మా జీవితాల్లో దయచేశావు. ఎందరికో లేదు తరుణం, ఎందరో పోగొట్టుకున్న ఈ విశిష్టమైన సమయాన్ని మీరు మాకు ఇచ్చారు. కృతజ్ఞతలు చెల్లిస్తూ మహిమ మీకే ఆరోపిస్తూ, ఆరాధ్య దైవమా, మిమ్మల్ని మాత్రమే మేము హెచ్చించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఈ ఆరాధన మీకే సమర్పించి యేసు నామములో వేడి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. రైట్, మంచిది. ఈ సమయంలో దశమ భాగాలు, ప్రథమ ఫలాలు, మొక్కుబళ్ళు ఇచ్చేవారు రండి. ఈరోజు పండుగ నిమిత్తం చాలామంది కానుకలు